నారదుల వారి కృప ఇవ్వటం వల్లే ఆయన అంత స్థిరంగా విశ్వాసంతో చేయగలిగాడు 6 నెలలు. లేకపోతే మధ్యలో 2 రోజులు చేసి వెళ్ళిపోయేవాడు. అమ్మో ఆకలేస్తుందని చెప్పేసి మళ్ళీ ఇంక వేరే పని చేసుకోవాలి. అలా అన్నిటిని ఓర్చుకొని అలా స్థిరంగా నిలబడ్డంటే ఏంటి? కృప. అది అంత విశ్వాసం ఎలా వచ్చింది? భగవంతుని చేస్తే నాకు కావాల్సింది వస్తుంది అనేటువంటి ఆ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది? అది కృప. అది నారదుల వారి యొక్క కృప. మరి అలా సాధన చేసినప్పుడు ఆయన కల్మషం ఉంది. ఆయన అన్యాభిలాషిత శూన్యం లేదు స్టార్టింగ్ లో. కానీ సుఖదేవ్ గోస్వామి గారు ఏం చెబుతున్నారు? నారదుల వారు ఏం చెప్పారు? సుఖదేవ్ గోస్వామి గారు ఏం చెప్పారు? అదే నారదుల వారు చెప్పారు. నారదుల వారు చెప్పింది సుఖదేవ్ గోస్వామి గారు చెప్పారు. అకామ సర్వకామవా మోక్ష కామ తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. ఏదైనా కావాలన్నా సరే తీవ్ర భక్తి చేయి. అంటే జ్ఞాన కర్మాదులు సహాయం ఏమి తీసుకోకుండా తీవ్రంగా భక్తి చేయి. భౌతికమైన విషయాలు కావాలన్నా సరే అప్పుడు ఏమవుతుందంటే ఈ తీవ్ర భక్తి వల్ల ఆ భౌతికమైనటువంటి ఆ కోరిక కూడా చచ్చిపోతుంది. ఎందుకంటే భక్తిలో ఆ శక్తి ఉండిద్ది అనమాట. ఏంటి? క్లేశగ్ని శుభద అంటే భౌతికమైనటువంటి కోరుకునే తనాన్ని కూడా లేపేస్తుంది, క్లీన్ చేసేస్తుంది. అది ఆయన అలా 6 నెలలు అంత విపరీతమైన సాధన చేస్తే ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పి నిరంతరం ఆ నామాన్ని జపించడం వల్ల ఆయనలో ఉన్న మా నాన్న కంటే గొప్ప అయినటువంటి స్థితిని పొందాలి అనేటువంటి ఆ కోరిక, భౌతిక కోరిక అది పోయింది. ఇంకా ఆ సాధన యొక్క పోయింది ఆల్రెడీ. ఇంకా అలా సాధన చేశారు. దానికి భగవంతుడు ఇంప్రెస్ అయ్యారు. వచ్చారు. వచ్చి నాన్న సో ఏం కావాలని చెప్పి అడిగారు. ఏం వద్దు అన్నారు. చేసింది ఎందుకు? రాజ్య ప్రాప్తి కోసం, అంటే ఉన్నత స్థితి ప్రాప్తి కోసం. ఇప్పుడు వద్దనంటున్నారు. అయినా సరే నాకు తెలుసులే, నువ్వు అడిగావు కదా అంత ముందర. అయినా సరే ఇచ్చారు. ఇచ్చిన ఆయనేమి దానివల్ల మళ్ళీ భౌతిక జీవితంలోకి వచ్చేసి ఇప్పుడు ఆయనలో ఏర్పడిన అల్టిమేట్ గా నారదుల యొక్క కృప శుద్ధ భక్తి వరకు తీసుకెళ్లిపోయింది. సో ధ్రువ మహారాజుని ఇప్పుడు మరి ఆ ధ్రువ మహారాజు ఇప్పుడు మరి మళ్ళీ భగవంతుడు వచ్చి సంపద ఇవ్వటం వల్ల మళ్ళీ భౌతికంగా వెళ్ళిపోయారా అంటే లే, ఇంకా శుద్ధ భక్తిలోనే ఉండిపోయారు ఆయన. నిరంతరం భగవంతుడినే శ్రవణ కీర్తనాలు చేస్తూ స్మరిస్తూ ఉండేవాడు. ఆ చేతనం అలా ఉండిపోయింది. బయట ఏదో రాజ్యపాలన అనేది చేస్తానికి బయట బాహ్యంగా రాజ్యపాలన చేస్తున్నట్టు ఉన్నా ప్రతి క్షణంలోనూ కృష్ణ చేతనంతో ఉండేవారు. ఇది ఎలాగా అంటే ఇదే సాధన. యాక్చువల్లీ ఇలా సాధన చేసిన వాళ్ళకి ఈ స్థితి అర్థం, మనకి అర్థం కాదు. మనం ఇంకా అక్కడికి రాలా, వస్తాం యాక్చువల్లీ.